శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చే పూలమాలలకి, గోదాదేవి కళ్యాణానికి గల సంబంధం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారి ప్రేమ, పెళ్లి, శృంగారం సంబంధించిన జానపద కథల్లో గోదాదేవి వెంకటేశ్వరుని వివాహం ఒకటి. తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ అత్యంత ప్రధానమైందని మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము గరుడ సేవ రోజు తమిళనాడుకు చెందిన శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరు ఒకటి ఉంది. ఆ ఊరు నుంచి చిలకలు అమర్చిన 2 పెద్ద పెద్ద పూలమాలలు తిరుమలకు వస్తాయి. చాలా అందంగా ఉంటాయి. ఆ మాలలకు గోదాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఒక సంబంధం ఉంది. ఆ కథ ఏంటంటే, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు. ఆయన శ్రీవారికి మహాభక్తుడు. ఆయన కుమార్తె గోదాదేవి. గోదాదేవి విష్ణు చిత్తునికి తన పూల తోటలో చిన్న పాపగా దొరికిందట. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పాపను విష్ణు చిత్తుడు ఇంటికి తెచ్చుకొని గోదాదేవి, ఆండాల్ అని పేర్లతో పిలుచుకుంటూ పెంచుకున్నాడు. ఆండాల్ కూడా స్వామివారికి మహాభక్తురాలు. చిన్న వయసులోనే స్వామివారిని విపరీతంగా ఆరాధించేది. ఆమెనే ఆండాల్ అని కూడా అంటారు. స్వామివారిని పూజించడంలో, పూలమాలలు అల్లడంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. విష్ణు చిత్తుడు ఒక పూల తోటను స్వామివారి కోసమే పెంచుతుండేవాడు. ప్రతిరోజు ఆ పూలతో స్వామివారికి అందంగా మాలలు కట్టి దేవాలయానికి తీసుకుని వెళ్ళేవాడు. అలా పూల సేవను చేసుకునేవాడు. ఇదిలా ఉంటే చిన్న పిల్లైన గోదాదేవి ఆ మాలలను తన మెడలో వేసుకుని బావిలోని నీటిలో తన ప్రతిబింబం చూసుకుని మురిసిపోతుండేది. తను ధరించిన మాలలను స్వామివారు ధరిస్తారు అనే మానసిక ఆనందాన్ని అనుభవించేది. స్వామిని తన భర్తగా ఊహించుకొని ఆయన పాదదాసిగా ఉండాలని విపరీతంగా ఆకాంక్షించేది. ఇలాగా ప్రతిరోజు జరుగుతుండేది. ఒకరోజు తండ్రి విష్ణుచిత్తుడు స్వామివారి కోసం అల్లిన పూలమాలను గోదాదేవి తన మెడలో అలంకరించుకొని తన్మయత్వంతో ఉండడం చూశాడు. కుమార్తెను నిలదీశాడు. దాంతో గోదాదేవి ఏమీ భయపడకుండా ఇలా సమాధానమిచ్చింది. తండ్రి, నేను వేరు, స్వామి వేరు కాదు. నేను ధరించిన మాలను స్వామి ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. నాతో ఆయనకి ఉన్న దైవిక అనుబంధం చాలా గొప్పది. మీరేం కంగారు పడకండి అని పలికింది. దాంతో ఆందోళనకు గురైన విష్ణుచిత్తుడు లెంపలు వాయించుకొని, స్వామి, అపరాధం జరిగిపోయింది. ఇది నేను తెలియక చేసిన పాపం. గోదా చిన్నపిల్ల. మనుషులకి దైవానికి ఉన్న తారతమ్యం కూడా తెలియని అమాయకురాలు. మమ్మల్ని క్షమించు. ఇకపై నేను నీకు నా పూలమాలతో సేవ చేయడానికి అనర్హుణ్ణి. నన్ను క్షమించు తండ్రి అని ఆవేదనతో కుప్పకూలిపోయాడు. ఇక మాలలను గుడికి పంపడం ఆపేశాడు. నిద్రాహారాలు మాని కుంగిపోయాడు. ఒక మూల కూర్చుని స్వామి నామం జపించుకుంటూ ఉండిపోయాడు. తండ్రిని చూసిన గోద చాలా దుఃఖించింది. నేను చేసిన పాపం ఏంటి? నా స్వామి నా నుంచి వేరు కాదు. తండ్రి గారు ఎందుకింతగా దుఃఖిస్తున్నారు అనుకుంటూ ఆమె కూడా చాలా దుఃఖించసాగింది. దీనికి పరిష్కారం ఏమిటి స్వామి అని ప్రశ్నిస్తూ ఆమె ఆ రోజు నిద్రపోయింది. ఆ రోజు స్వామికి విష్ణుచిత్తుని కలలో దర్శనమిచ్చి ఇలా అన్నారు. విష్ణుచిత్త, గోదాదేవి వేసి తీసిన మాలలు నాకు అత్యంత ప్రియమైనవి. ఆ మాలలను నీవెందుకు ఆలయానికి తీసుకుని రావడం లేదు అని అడిగాడట. దాంతో కంగారుగా మేలుకొన్న విష్ణుచిత్తుడు పూల కోసం పూల తోటలోకి పరిగెత్తాడు. ఆనందంతో పూలను కోసుకుని స్వామివారికి మాలలు కట్టడంలో నిమగ్నమయ్యాడు. తర్వాత కాలంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసి స్వామి అనుగ్రహానికి పాత్రురాలైంది. తన కోరిక మేరకు స్వామిని వివాహం చేసుకునింది. అందుకే ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతిలో, కనుమ పండుగ రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి, గోదాదేవుల కళ్యాణం జరిపిస్తారు. గోదా కళ్యాణం తిరుమలలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. విల్లిపుత్తూరు నుంచి వచ్చే 2 పెద్ద మాలలను ఒకటి మోహనీయ అవతారంలో ఉన్న స్వామికి వేస్తారు. తర్వాత గరుడ సేవలో ఊరేగుతున్న శ్రీవారికి ఇంకొక మాలను వేస్తారు. గోదాదేవి భక్తి మనకు ఏం తెలియజేస్తుంది అంటే, దేవుని పట్ల ప్రేమ, స్వచ్ఛత, విశ్వాసం ఉన్న చోట స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.